హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీరజా డిజైనర్. ఈ ప్రీటీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే నేను చాలా సింపుల్గా మీకోసం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీరు కూడా ఇలా చాలా పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. సో మీకేమైనా కస్టమైజేషన్స్ కావాలి అంటే మా నుంచి బయోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ ప్లేస్ యువర్ ఆర్డర్. ఈ ఫ్రాక్కి మెయిన్ మెటీరియల్ వచ్చేసి మల్ కాటన్. మెయిన్ మెటీరియల్ అండ్ లైనింగ్ రెండు అయితే 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పీస్ని 1 ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్రంట్ బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ నా బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసి 14 అయితే మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. ఫ్రాక్కి స్క్వేర్ నెక్ డిజైన్ పెడుతున్నాను కాబట్టి షోల్డర్ లెంత్ 1 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాను 6 ఇంచెస్ అండ్ షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ డీప్ అయితే 5 ఇంచెస్ మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్ గీసుకున్నాను బికాస్ నా నెక్ షేప్ అనేది స్క్వేర్ పెట్టాను. నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా ఎల్ షేప్ నీట్గా గీసుకొని ఒక కర్వ్ షేప్ అనేది మార్క్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే షోల్డర్ దగ్గర ఇలా క్రాస్ మార్క్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ లుక్ అనేది వస్తుంది. చెస్ట్ విడ్త్ అయితే 8 ఇంచెస్ బికాస్ టోటల్ సైజ్ డివైడెడ్ బై 4 చేస్తే వచ్చింది మనం మార్క్ చేసుకోవాలి. సేమ్ హిప్ కూడా అంతే, టోటల్ డివైడెడ్ బై 4 చేస్తే వచ్చింది మార్క్ చేశాను. ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 3.5 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇదైతే ప్రిన్సెస్ కట్ కోసము. పైన కూడా మార్క్ చేసుకొని లైన్ అనేది జాయిన్ చేసుకోవాలి అండ్ అక్కడ నుంచి 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి. మీ సైజ్ బట్టి ఉంటుంది అది. అండ్ ఆ మార్కింగ్ అనేది ఇలా ఆర్మ్ హోల్ కర్వ్కి జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎంత మార్క్ చేసామో అదైతే ఈ కార్నర్కి మళ్ళీ మార్క్ చేసుకుంటే మనకి కవర్ అయిపోతుంది. అండ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ అయితే స్ట్రైట్గా జాయిన్ చేసుకొని మొత్తం ఇప్పుడు నెక్స్ట్ ఓవరాల్ కటింగ్ చేసేసుకుంటే అయిపోతుంది. అండ్ దీనికంటే ముందు ఇలా కర్వ్ షేప్ అనేది హిప్ దగ్గర పక్కా మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అవుట్పుట్ అయితే మంచిగా వస్తుంది. ఇప్పుడు కటింగ్ అయిపోయాక ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసి ట్యాప్ చేసుకుంటే మనకి మార్కింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ కటింగ్ వెళ్ళిపోదాం. ఇది కూడా మెజర్మెంట్స్ మార్కింగ్ అనేది సిమిలర్ టు ఫ్రంట్ బాడీ పార్ట్ లానే ఉంటుంది. కాకపోతే ప్రిన్స్ కట్ బదులు డాట్స్ అయితే పెడతాము అండ్ నెక్ డీప్ అనేది డిఫరెంట్ ఉంటుంది కదా. మెజర్మెంట్స్ అయితే సేమ్ ఉన్నాయి కొన్ని. షోల్డర్ లెంత్ 6 ఇంచెస్ అండ్ షోల్డర్ విడ్త్ 3 ఇంచెస్. ఆ షోల్డర్ విడ్త్ మార్క్ చేశాక అండ్ బ్యాక్ నెక్ డీప్ అనేది 4 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను నేను. ఇలా మార్క్ చేసుకొని స్క్వేర్ షేప్ అనేది స్కేల్తో స్ట్రైట్గా గీసుకోవాలి. ఫస్ట్ చెప్పాను కదా నా నెక్ షేప్ అనేది స్క్వేర్ షేప్. ఆర్మ్ హోల్ డీప్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ విడ్త్ అండ్ హిప్ విడ్త్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ నుంచి ఇలా టేప్ని హాఫ్గా ఫోల్డ్ చేసి ఒక మార్క్ అనేది పెట్టేసి స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్ వచ్చింది నాకు. సో ఆ 1 ఇంచ్ అనేది మార్క్ చేసేసుకున్నాను. అప్పుడు మనకి కవర్ అయిపోతుంది ఎక్కువ తక్కువ రాకుండా. అండ్ పైన చెస్ట్ విడ్త్ నుంచి కింద హిప్ విడ్త్ వరకు ఒక లైన్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా 1.5 కూడా మార్క్ చేసుకొని ఇలా హిప్ దగ్గర క్రాస్ మార్క్ అనేది పెట్టుకోవాలి. చెప్పాను కదా ఆల్రెడీ, అప్పుడే నీట్ లుక్ అనేది వస్తుంది. అండ్ షోల్డర్ దగ్గర కూడా డౌన్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్స్ అయిపోయాక కటింగ్ అనేది చేసేసుకుంటే బ్యాక్ బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు రిమైనింగ్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, అదంతా మనము ఒక 2-3 ఫోల్డ్స్ పెట్టేసుకోవాలి. నా మెయిన్ క్లాత్ బాటమ్ లెంత్ ఏదైతే ఉందో దాంట్లో 1 ఇంచ్ తగ్గించి ఏదైతే వస్తుందో ఆ మెజర్మెంట్ ఇక్కడ లైనింగ్ బాటమ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 27 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, అవైతే ఇలా మెయిన్ క్లాత్ మీద ప్లేస్ చేసి కటింగ్ అయితే చేసేసుకోవాలి. రిమైనింగ్ మెయిన్ క్లాత్ లో బాటమ్ ఫ్రిల్స్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్. ఫస్ట్ లేయర్కి ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 23 ఇంచెస్ అనేది మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్ ఎందుకంటే కార్నర్స్కి మనం 1-2 ఫోల్డ్స్ చేసి అయితే స్టిచ్ చేయాలి. ఇలా ఫస్ట్ లేయర్ మార్కింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లేయర్కి అయితే మార్క్ చేసుకుందాం. ఇప్పుడు సెకండ్ లేయర్కి కూడా సేమ్ ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసి మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 8.5 లెంత్ అయితే మార్క్ చేస్తున్నాను. అంటే టోటల్ లెంత్ సెకండ్ లేయర్ ఎంత అయితే ఉందో దానికి ప్లస్ 2 యాడ్ చేయాలి. 2 ఇంచెస్ అనేది మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు జాయిన్ చేసేది అయితే జస్ట్ ఫ్రంట్ బాటమ్కే
అండ్ ఇప్పుడు మార్క్ చేసి బ్యాక్ బాటమ్కి, బికాస్ మనం ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి పైన ఎన్ని మీటర్స్ పెడుతున్నామో ఫస్ట్ లేయర్కి, సెకండ్ లేయర్ అనేది దానికి డబల్ ఉండాలి. అండ్ ఫస్ట్ లేయర్లో అయితే హాఫ్గా ఫోల్డ్ చేసి మిడిల్లో కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్కి మనకి ఫ్రిల్స్ కోసం రెడీ అయిపోతుంది ఫస్ట్ లేయర్. అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు కట్ చేస్తున్న ఈ 2 సెకండ్ లేయర్స్ అయితే ఒకటి ఫ్రంట్కి అండ్ ఇంకొకటి బ్యాక్ బాటమ్కి. సో బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సెకండ్ లేయర్స్కి మన కటింగ్ అయితే అయిపోయింది. ఈ రిమైనింగ్ క్లాత్ అయితే నేను స్లీవ్స్ దగ్గర కుచ్చుల్లాగా పెడతాను. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్స్ అయితే మెయిన్ మెటీరియల్కి స్టిచ్ చేసుకోవాలి. ఓవరాల్ కార్నర్స్కి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ బాడీ పార్ట్స్ అయితే మెయిన్ మెటీరియల్కి అటాచ్ చేసేసాను నేను. అండ్ నెక్ డిజైన్ కోసం కూడా సపరేట్గా లైనింగ్ పార్ట్స్ ఇలా స్టిచ్ చేసుకొని క్యాన్వాస్ పేపర్ అయితే అటాచ్ చేశాను. ఇప్పుడు ఈ నెక్ డిజైన్స్ అనేది మనం బాడీ పార్ట్స్ మీద మెయిన్ సైడ్ ఒక స్టిచ్ వేసుకొని డిజైన్ మీద ఇప్పుడు స్టిచ్ అయితే వేసుకొని అది కట్ చేసి కార్నర్స్కి చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా రిమైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాది కట్ చేసి కట్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆ క్లాత్ అనేది టర్న్ చేస్తాం కదా, అప్పుడు నీట్గా లుక్ వస్తుంది. నెక్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నెక్ డిజైన్ అయితే బ్యాక్ బాడీ పార్ట్ది. అండ్ ఈ బాడీ పార్ట్కి అయితే డాట్స్ కూడా పెట్టి దాంట్లో నాడలు కూడా పెట్టి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ బాడీ పార్ట్కి ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలనేది నేను చూపిస్తాను. మనం ఇలా కర్వ్ షేప్లో బాటమ్ హిప్ మార్కింగ్ నుంచి అండ్ ఆర్మ్ హోల్ కర్వ్ వరకు ప్రిన్సెస్ కట్ మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద ఒక స్టిచ్ అయితే వేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా, ఇక్కడ బాటమ్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి ఆర్మ్ హోల్ కర్వ్ వరకు స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓవరాల్ 1 ఇంచ్ ఏం పెట్టొద్దు, జస్ట్ బాటమ్ దగ్గర 1 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఆర్మ్ హోల్ వరకు ఒక 1/2 ఇంచ్ ఉన్న సరిపోతుంది. సో మనం ప్రిన్సెస్ కట్ అనేది ఇట్లా కుట్టుకుంటే చాలా ఈజీగా సింపుల్గా తొందరగా అయిపోతుంది అండ్ నీట్ లుక్ కూడా కనిపిస్తుంది. చూసారు కదా, నేను 2 సైడ్స్ అయితే అలా ప్రిన్స్ కట్ అయితే స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ షోల్డర్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్స్ వచ్చేసి ఒకదాని మీద ఇలా నేను చూపించినట్టు ప్లేస్ చేసుకొని మనము నెక్కి లైనింగ్ అయితే అటాచ్ చేసాం కదా నెక్ డిజైన్కి, అదైతే ఈ విధంగా ఓపెన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మనకి మంచిగా ప్రొఫెషనల్గా చాలా బొటిక్స్లో కుట్టినట్టు లుక్ అయితే వస్తుంది. చూసారు కదా, అది స్టిచ్ చేసుకున్నాక ఇలా లోపలికి అయితే ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే అయిపోతుంది. చాలా నీట్ లుక్ ఉంటుంది అండ్ స్టిచ్ కూడా మనకు బయటికి కనిపించదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ కోసం లైనింగ్ పీస్ని తీసుకొని 1 సైడ్ అయితే ఒక కార్నర్కి 1 ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆ లైనింగ్ పీస్ అనేది ఇలా ఆర్మ్ హోల్ కర్వ్కి అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్ చేశాక ఇప్పుడు అది ఇంకో ఫోల్డ్ అనేది చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత అది మళ్ళీ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసేసుకుంటే మనకి ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ లైనింగ్ స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాము. ఇలా లైనింగ్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అది మెయిన్ బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్లో పెట్టి అటాచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఇలా కుచ్చులు పెట్టి అటాచ్ చేసేసుకుంటే మనకు అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. మెయిన్ మెటీరియల్లో మనము 2 లేయర్స్ అయితే కట్ చేసాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్కి. సో ఆ క్లాత్కి అయితే మనం బాటమ్స్కి ఇలా 1-2 ఫోల్డ్స్ చేసి అయితే స్టిచ్ వేసుకోవాలి. నేను అదే చూపిస్తున్నాను ఆ స్టిచ్. దాని తర్వాత సెకండ్ లేయర్ ఫస్ట్ లేయర్కి ఇలా బాటమ్ ఆఫ్ ద క్లాత్కి అయితే ఇలా పై వైపు పెట్టుకొని కుచ్చులు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నేను చిన్న చిన్న దగ్గరికి కుచ్చులు పెట్టుకొని అయితే ఇలా కుట్టేసుకున్నాను. సో అవుట్పుట్ అయితే ఇలా వస్తుంది. ఈ క్లాత్ని ఇప్పుడు మనం మెయిన్ మెటీరియల్కి హిప్ దగ్గర అయితే అటాచ్ చేసుకోవాలి. మనకి హిప్ కూడా నేను కుచ్చులు అనేది పెట్టాను, అవి కూడా పై వైపే పెట్టాను. సో మనం మంచిగా 3 మీటర్స్లోనే ఇంత ప్రిటీ ఫ్రాక్ అయితే చాలా బాగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలాంటి అవుట్ఫిట్స్ కోసం మన ఛానల్ని అయితే ఎప్పుడు ఫాలో అవ్వండి. చూసారు కదా, ఇది అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. నేను హిప్ దగ్గర కుచ్చులు పెట్టి అటాచ్ చేశాను అండ్ బాటమ్ ఫ్రిల్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. మనకి మెయిన్ మెటీరియల్లో మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా, సో ఆ దానికి కార్నర్స్కి స్టిచ్ అయితే వేసుకొని పెట్టేసుకోవాలి. అలా వేసుకున్నాక మధ్యలో ఒక లూజ్ కుట్టు అంటే దూరం కుట్టు అనేది వేసుకొని దానికి 2 థ్రెడ్స్ ఉంటాయి కదా, దాంట్లో ఒక థ్రెడ్ని పట్టుకొని ఇలా లాగితే మనకి కుచ్చులు వస్తాయి. సో ఆ ఫ్రిల్స్ అనేది మనకి
ఆర్మ్ హోల్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు అయితే స్టిచ్ చేసేసుకుంటే ఆర్మ్ హోల్ ఫ్రిల్స్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, హిప్ అండ్ బాటమ్ ఆఫ్ ద ఫ్రాక్ అండ్ ఆర్మ్ హోల్ కి మొత్తం అయితే ఫ్రిల్స్ రెడీ అయిపోయాయి. అండ్ ఇప్పుడు సైడ్స్ కి మన సైజ్ ప్రకారం స్టిచ్చింగ్ వేసేసుకుంటే ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ హియర్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కీప్ సపోర్టింగ్ అస్ లైక్ దిస్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.